మళ్ళీ చూద్దాం. ఒరియాక లేపుడేనా లేవమంటే అరే ముత్తారమేమో మా శంకర్ తప్పిడే మా వాళ్ళంటే చాలా కదుము పదునైన కథ సత్తమంటే లేస్తారే ముత్తారం వాళ్ళని. ఎందుకు సావాలి మనం చెప్పు, ఇక చచ్చిపోదాం మరి. ఎందుకు తెలంగాణ కొట్లాట ఎందుకు తనలాట ఎందుకు? సావడానికి కాదు సంపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు ఎత్తారే మన ముత్తారం. ఇప్పుడు చక్కటి సత్తరెండు రాజనవే రాజన ఎత్తున తెలంగాణ జెండ రాజనవో రాజన రాజనవే రాజన ఎత్తున తెలంగాణ జెండ రాజనవే రాజన రాజనవో రాజనవో రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జల గజ్జలు గజ్జాలు రెండు గజ్జల పార్లమెంట్లో బిల్లు కొట్టాలి. పనుల సప్పటికే మోహన్ సాబ్ బుగ్గైపోవాలి, పట్టు మాడాలి, వార్త రావాలి. మరి కొరకాలి. కొరకకుంటే తెలంగాణ రాదు. తెలంగాణకు నడిచి రాని వాళ్ళు ఎవరైనా కొరికేయాలి, గావు పట్టాల్సిందే. కాబట్టి ఈ రాజకీయాలు కాల్సేపు పక్కన పెడితే అప్పటి నుంచి చిన్న డౌట్ ఉన్నది. ఇంత రసమైన పాట పాడుతుండు కానీ ఎవరికి డౌట్ ఉందా అమ్మా? డౌట్ లేదు కదా. నేను ఇంత మంచిగా పాటలు పాడినా కానీ ఒకదాన్ని నన్ను టీవీలో చూసినారా మీరు చెప్పండి? టీవీలో చూసిరా? ఇది ఎప్పుడు చూపించలే. నేను మాట ముచ్చట్లా నేను పెట్టిన మెల్లగా. అదేో పెద్ద ఫైరో అది మన అన్నను పట్టుకొని హరీష్ అన్నను పట్టుకొని కేటీఆర్ దగ్గరికి పోతే లోపల నూకిండ మాట ముచ్చట్లా. నువ్వుగా పాడతా అయితే ఓకే నేనే పాడుతున్నా. ఇప్పుడు డూబు లేడు, రసమే నిజమైన రియల్ రసమే. అయితే ఎందుకు చెప్తారంటే ఈ మధ్యన కొంచెం జ్వరంగా ఉన్నది, అయినా తమ్మిని కోసం లేని ఊపిరి బిగబట్టుకున్నా. అయితే ఈ మధ్యన ఇంటి పోతే నా పిల్లం తలుపు తీస్తలేదు అక్క. యాడిపోయినా ధూమ్ధామైనా పేపర్లో చూపి నీ ఫోటో, టీవీలో చూపి ధూమ్ధామే పోతున్నావా ఇంకెక్కడికైనా ఏడిపోతున్నా పిచ్చిమొక్కమా గాడిగా పోతున్నాయి అంటే అమ్మతో చెప్తున్నా. ఎట్లనే చేసి టీవీలో వాడాలని చెప్పేసి మన గోరే టెంకనని పట్టుకొని టీవీలోకి పోయినాక పాటలు అయితే మంచిగా వాడుతున్నా కదన్నా. కనీసము హిందీ లెక్క 18 మార్కుల కన్నా పాస్ చేస్తారు కదా, 35 లెక్క ఇంగ్లీష్ లెక్క కాకుండా కూడా. ఇది కూడా ఎంత నిజంగా చెప్తే నీ ఆంధ్రోని ఏం చేయాలని. ఇంగ్లీషులేమో 35 మార్కులకు పాసు, హిందీలేమో 18 మార్కులకు పాసు. ఎందుకంటే ఆంధ్రోనికి హిందీ రాదు, వాడు ఆంగ్లేయులలో ఉన్నాడు కదా, వాడికి తుర్కం రాదు. మనకేమో ఇంగ్లీష్ రాదా ఎవరి నీ అక్క, మనమేమో నిజాంలో ఉంటుంది. అంటే మనకు రాందానడేమో 35, వారికి రాందానడేమో 18. చూసినరా అమ్మ వాడు ఎట్లా జరుగుతాడు చూడు. ఆయన ఈ మధ్యన ఆయన పోతే ఆయన ముఖానికి రంగు కొట్టిండు, మైకు నోట్లో పెడితే ఒక మంచి పాట పాడినక్క. నిజంగా చెప్తున్నా యాద చేసుకొని. పాట పాడగానే తీసుకుపోయినా ఎంకన్నా తెలంగాణోడే, కానీ పాడితే సుబ్బారావు మనోడు కాదు కదా, వాడు ఆంధ్రోడు. ముఖానికి రంగు కొట్టిండు, మైకు నోట్లో పెడితే ఒక మంచి పాట పాడినక్క. అబ్బే ఇది కాదండి అన్నాడు. ఇంకోటి వాడిన అబ్బే ఇది కాదండి బాలకృష్ణ గారు అన్నాడు. మరి నీ అమ్మ నా పేరు బాలకృష్ణ కాదురా బాలకృష్ణనా. ఆంధ్రానికి నోరు విరోధి. వానికి బాలకృష్ణ, ముద్దు కృష్ణ, హరికృష్ణ, జయకృష్ణ, వానికి కిషన్ అనే పేరు రాదు ఆంధ్రోడికి. మీరు ఎవడన్నా చూడు మీరు ఏంటంటే బాలకృష్ణ గారు అంటాడు వాడు అంతే. అయితే ఏది వాడినా అబ్బే అంటున్నాడు. ఏం పాడాలి రా అన్న. అబ్బే మీ తెలంగాణ వాళ్ళకి పాట పాడరాదండి. ఆ అబ్బాయి చూడండి ఇక్కడ రా అన్నాడు. వాడు విజయనగరం నుంచి వచ్చిందట అప్పారావుకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. మా టీవీ రేలారే ఫైనల్లో మీరు అందరూ రీసెర్చ్ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయల పాట. ఎవరు అప్పారావుకు ఏం పాట అక్క మీరు ఏమనుకోకరు, బాంచను టీవీలో పాడండి ఇజ్జత్ పోయే పాట. ఏ పాట? అల్లుడొచ్చిండా అని హరిశలండి పెట్టాను అంటే మేము మర్యాద చేయమే తెలంగాణలో. అవని కథలు చూడు. మొదట ఎంత మంచిగా పెట్టిండు. అల్లుడొచ్చిండా అని హరిశలండి పెట్టాను, హరిశలు తిన్నాడు అత్తకు మరిగిండో మందులో ఏం దులిపాడన బట్టి నీ దులిపడి ఇంట్లో పీనిగల బాడుకావు చెప్పు తీసుకొని కొడతా నీ అవ్వ. నన్ను గొసటి పాడబడమంటే అవే బేకో నీ అవ్వ. మా తెలంగాణలో అత్తను తల్లిలాగా చూసుకుంటాం, మేము కన్న తల్లిలాగా చూసుకుంటాం అత్తను. అత్త వచ్చి అల్లుడు వచ్చిందంటే అత్తకి ఇట్లా కొంగేసుకొని పోతుంది, ముఖం చూస్తుందా చెప్పు. గసటి పాట నేను పాడాను, అవే బాడుకావు అన్నా. మరి ఏ పాట పాడతారు అన్నాడు. అప్పుడు నేను పాడినాక పల్లె పల్లె నా పల్లె రమలిసే పాలమూరులో తెలంగాణలోనా పల్లె పల్లె నా పల్లె రమలిసే బాయిలో ఊటలు రవో
శవాలై తిరుగురాని ఈ పాట పాడితే మొదటి దరువు రాలే, రెండవ దరువు రాలే, మూడో దరువు రాలేదు కాబట్టి నేనే మాట ముచ్చట పెట్టుకొని టీవీలో మీకు వస్తున్నా ఆదివారం ఇంత కథ ఉన్నది. రసమైన ఉత్త పాటలు పాడానా అక్కడ కాదు. నేను ఎంఏ బీఈడి ఎంపీలు చేసి నేను పిహెచ్డి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని అన్న. నమ్మతలేరా మీరు అందరూ? గవర్నమెంట్ టీచర్నే పెద్ద సార్ను పెద్ద బడికి నేను ఎవరు నమ్మతలేరు. కుతే గోషిగంగడికి పాటలు పాడడం ధైర్యం చదువుకుంటా అనుకుంటారా? మీరు అనుకుంటారు నాకు తెలుసు, కానీ నేను గవర్నమెంట్ పెద్ద సార్ నమ్మా. నేను హై స్కూల్ టీచర్. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే 1993లోనే బీఈడి చేసినమ్మా. ఇక నిజంగా తెలంగాణలో ఎంత చెప్పుకుంటే తెల్లాత పొద్దుతుంది. బీఈడి చేసిన తర్వాత 93లో ట్రైనింగ్ చేసిన తర్వాత మా అవ్వ కారట్ రాసింది, బిడ్డ నీకు 30 ఏళ్ళు దాటిపోయినాయి బిడ్డ, ఇంత మేనమామ పూర్ణిమానికి నుంచి పెళ్లి చేసేటట్టున్నారా, నౌకరు లేకుండా పర్లేదు కానీ పెళ్ళి అయితే చేసుకో బిడ్డ అని చెప్పేసి నాకు కారట్ రాసిందన్న. ఆ కారట్ తీసుకొని నేను ఇంటికి తీసుకుపోయినాక పెళ్లి సూపులు అయిపోయినాయి అక్క. ఇక ఉన్నట్టు చెప్పుకోవాలి. పెళ్లి సూపులు అయిపోగానే ఇక మాఘమాసం ఉంటుంది కదా, మంచి రోజులు ఉండే కదా, శ్రీకృష్ణ కమిటీ ఉన్నట్టు మనకి తెలంగాణ వెనుక. అయితే మంచి రోజులు లేవంటే 3 నెలలు ఉత్తగానే ఉన్నా. 3 నెలలు ఉత్తగాక మా అవ్వ వచ్చింది, బిడ్డ నువ్వేదో బాగా చదువుకొని ఉద్ధరిస్తావని చెప్తే మెల్లగా మంచిగా మెత్తగా తింటున్నావు, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క చల్లగా వెళ్ళాలి కదా అంటున్నావు బిడ్డ, నాకేమో కాళ్ళు కనబడతలేవు, అయ్యా కళ్ళు కనబడతలేవు బిడ్డ, కంట్రోల్ బియ్యం వచ్చినాయి చెప్పబట్టి చూడు. అంటే తెలంగాణలో బాగా చదువుకొని పనికి పోయిరాము. సూచనలు ఏమంటారు, ఏమైనా చదువు పీసిన వాడు గిత్త చదివి తట్టనే పోతున్నావు, అవి చెడి అక్క నీకన్నా మావాడు శంకర్ నాయ 5 కరీంనగర్లో 4,000 తెస్తున్నారు అంటారు. అరే అక్క కూర్చుంటేనేమే సిగ్గువా, కూర్చుంటేనేమో వెళ్ళదా పనికి పోతేనేమో సిగ్గువా. కంట్రోల్ బియ్యం వచ్చినాయి. ఇక తెలంగాణ చెప్పిన కదా కంట్రోల్ బియ్యం ఏం చేయాలని చెప్పేసి 1994 మార్చి 26 తారీఖు నా పుల్లూరు దగ్గర డాంబర్ రోడ్ పని పోయినమ్మ. నేను 50 రూపాయల పనికి డాంబర్ రోడ్ పనికి పోయినా. నేను పనికి పోయిన రోజునే నాకు కారట్ వచ్చింది, ఉత్తరమజిగా నౌకర్ వచ్చింది. ఎందుకంటే నౌకర్ వచ్చిందంటే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇట్లా చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు కంప్యూటర్లోనే వస్తుంది. నౌకర్ ఓపెన్ అయింది అనుకో, ఆంధ్రోడు వచ్చి సొరుతాడు, నువ్వు ఎంతసేపు మౌస్ అవుతున్నా, నో వేకెన్సీ, డోంట్ డిస్టర్బ్. తీకింది నీకు ఎక్కడ ఉంటుంది ఇంకా అట్లా మనకు ఆశ కావాలి. అరే నీ అక్క ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే పోతాను వైద్య తీసి కట్టకట్ట పెడితే ఎర్ర దాంట్లో ఏం చూపించదు. ఆ కారట తీసుకొని మా అవ్వ 2 కిలోమీటర్లు ఉరికొచ్చింది అక్కడ. నిజంగా చెప్తున్నా, ఉరికొచ్చిన మీద వాడు ఒకటే ఏడుసుడు, కొడుకా నీకు నౌకర్ వచ్చిందిరా, బిడ్డా నీకు నౌకర్ వచ్చిందిరా. నీ అవ్వ నౌకరత్తెలా నవ్వుతారు కానీ ఏడుతారే అన్న. అంటే తెలంగాణలో బాగా సంతోషం వచ్చినా ఏడతాం, బాగా దుఃఖం వచ్చినా ఏడతాం. ఏం లేకపోయినా ఏడుతాలి మాత్రం బొడ్ల సంచిలాగా ఎంబడే ఉంటుంది. ఆమె ఎడు అతడు ఉరికెత్తుంది మన ఎంబడే. అయితే ఇంటికి వచ్చినాం అక్క. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో దుర్గమ్మ ఉన్నది. ఇక పెద్ద డాక్టర్ కామనే కదా అక్క, మనకి ఏముంటా చెప్పు, మనకు పెద్ద డాక్టర్ కడుపులో పడితే ముడుపు గతం తక్కువ అయితే కొన్ని కొత్తాం. నేను చెప్తున్నా కదా. గదే ఆంధ్రోళ్ళకైతే ఎట్లుంటది, అపోలా, యుద్ధనపూడి, ముళ్ళపూడి, చంద్రపూడి, ఆపూడి, కీరు గోవల్ హాస్పిటల్ వేరు అనుకో. మన హాస్పిటల్కి ఈమెనే దుర్గమ్మ తల్లి. ఇక ఆ దుర్గమ్మకు నా కొడుకు కొలువద్దని చెప్పేసి కోడిపిల్లని ఇడిచిపెట్టిందట. 4 ఏళ్ళకు నాయత్ అయింది ఆ కోడిపిల్ల. నేను చెప్తున్నా కదా. ఇక 4 ఏళ్ళ మా అన్న నేను అందరూ ఆయన దెబ్బ దొరకబట్టంగానే ఆయన దెబ్బ కోడిని కొత్తం బుక్కడంతా ఉడకబెట్టింది. మా నాయన గాడవన్నాడు, మా అమ్మ గాడ, మా అన్న నేను ఈడకి సాపేసుకొని పనం. మా నాయన పేరు మా నాయన పేరు రాజయ్య, మా అమ్మ పేరు మైసమ్మ. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ మైసమ్మ నీ కొడుకు సారుకోలు వచ్చింది, ఓ పిచ్చి మొక్కమా, వాడు పెద్ద సార్ అయిందే, రేపటి నుంచి పనికి పోకమే పనికి పోతే వాడు ఇచ్చేస్తుంటా అదే పడేనుకో, నువ్వు సారు అవ్వవా నేను సారా, నీ కొడుకు సార్ నువ్వు పనికి పోద్దా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే సారుకోలు వచ్చిందంటే 10,000 నౌకరని వాళ్ళు అనుకుంటారు, కానీ 1200 కాంట్రాక్ట్ అంతే కదా. ఇంత కాంట్రాక్ట్లే కదా అన్ని మన కాంట్రాక్ట్ ఉంటుంది చూడిగా. లేక వాళ్ళ మాటలు వింటే ఎప్పుడు వెళ్ళాడుతుందో ఎప్పుడు పడిపోవాలన్నా కొత్తగా ఎవరికైనా గట్లనే ఉంటుంది. నాకేమనుకోకరు ఎప్పుడు వెళ్ళాడుతుందో అని ఆయనతో ఎగిలివారంగా బాలసంతాన్ని వచ్చి గనగన గంట కొట్టంగానే మా అవ్వ లేసింది. బాలసంతాయనకు బిచ్చం పెట్టి పొయ్యిలో బూడిది తీసి కొడుకు కొత్తగా కొలువు పోతున్నా అని చెప్పి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి కాల్చి నువ్వు లేసి తొక్కు నూరి రొట్టె మీద పెట్టి సైకిల్ పెట్టి డబ్బలు పెట్టి సైకిల్ కట్టింది. ఇందులో కూడా మనం ఒక స్కూల్ రాఘవపూర్ దగ్గర ఉంటుంది, మన హరీష్ అన్న వాళ్ళ పక్కకే. ఇంట్లో కూడా మన స్కూల్కి నేను వెళ్ళినన్నా. ఇక తెలంగాణ స్కూల్ ఎట్లుంటో మీకు ఎరికే కదనే, ఒక్కటే గది 5 తరగతులు. ఇక సార్ కూరగాయలు వేసుకున్నట్టు వేసుకోలే, 1 2 3 4 5 నడమల సారు. గదే ఆంధ్రలో ఎట్లుంటాయి, వాడి కింద 4 కట్టుకుంటాడు, మీద 4 కట్టుకుంటాడు. పెద్ద సార్ బెడ్రూమ్, చిన్న మేడం బెడ్రూమ్, కాంపౌండ్లోనే సంసారాలు, పిల్లలు అందరూ అందులో ఉంటాయి. వాళ్ళ స్కూల్ వేరనుకో, మన స్కూల్కి అట్లా. ఆ స్కూల్కు నేను పోయే వరకు తాళం ఉంది, అంతకుముందు వాళ్ళ ఇంటి కానీ జీతం లేదంటే వాడు బాగా ఎత్తుకొని పత్తలే కూడా వికెట్. ఇక నేను పోతే సర్పంచ్, మా సర్పంచ్ లాగా సర్పంచ్ సాబ్ తీసుకొచ్చి నాకు తాళం చేయించింది. ఇచ్చి ఇక నా తాళం చేయి నేనే తీసుకున్నా. మంచిగా జాడగట్ట పోయేటప్పుడు ఇక నేనే ఊడ్చుకున్నా. శబరాజ్ సార్ ఒక్కడే కదా, మనకు వెలవందే ఉన్నది. ఇక నేనే ఊడ్చుకోగా ఆయన గనగన గంట పోరాలు అందరికి వచ్చిండు. ఏ మా ఊరి కొత్తగా సార్ వచ్చిండు, ఓ ఓ ఓ నీ అక్క వాళ్ళు దుంకుడు నేను దుంకుడు, వాళ్ళు దుంకు నేను దుంకుడు. అత్తగానే సేపు ధూమ్ధాం చేసినమే. ధూమ్ధాం చేసినాక ఊర్ల పేరు తెలిపే బోర్డులు ఉన్నాయి. ఏ ఊరు ఎటు పోతుందో బోర్డులు ఉన్నాయి, కానీ చదివేం చెప్పాలా గోడ మీద రాస్తాడు చూడు సర్కారుడు. కరెక్ట్ 9 గంటల 15 నిమిషాలకు మా తెలుగు తల్లికి మళ్ళీ పూతాడ ప్రార్థన గీతం. అరే అటెన్షన్
ప్రేయర్ బిగినన్నా సార్ నువ్వు పాటలు మంచిగా పాడతావు నీ వెనక పాడతాం తీసారన్నారు. ఇక నేను మొదలు పెట్టినే ఆంధ్రోడు ఎంత హుషారుంటాడు చూడా. మొదట మంచిగా వాడిరు, వాళ్ళు వాడిరు, కానీ లోపటేమున్నది గలగలా గోదావరి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే వండుతాయి. ఎవ్వరు అప్పుడు ఎత్తలేరు. ఏమైందా పిల్లగా మంచిగా వాడతలేనా? మంచిగా వాడుతున్నావు కానీ జర బలిపెక్కువై సార్ నీకు లగడపాటిగా లెక్కన బట్టి. ఎందుకురా అంటే లేకుంటే ఏంది సార్ గలగల గోదావరి మాకు తెలియదా సార్? నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి మా ధర్మపూర్ నుంచి శ్రీరామ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే మూడో పంట కోసం పోతున్న పోలవరం పోతున్న గోదావరి మాకు తెలియదా? బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్ అలిగెల్లి దుంకుతా ఉంటే నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పోతా ఉంటే ఎడమ కాలువ ఎండబెట్టి కుడికాల పంట పోతున్న కృష్ణమ్మ మాకు తెలియదా? కానీ బంగారు పంటలు ఏడబడుతున్నా చూపించి గాపాఠం చెప్పు సార్ గది చెప్పేస్తుంటే చెప్పు లేకుండా పత్త లేకుండా వీక్ అని చెప్పేసి 3వ తరగతి తెలంగాణ విద్యార్థి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న నా రోజు స్కూల్ పోయినప్పుడు నాకు జ్ఞాపకం. అలా పిల్లగా రాక వచ్చిందా ఒక పాఠం అని చెప్పి పోతారా అని చెప్పేసి బుధగారిచ్చి లోపలి పోయి పాఠం చెప్తాను పెట్టలే చేయి పెట్టినా ఇట్లా తీసేవారు కదా తెలుగు వాచకం వచ్చింది. 5వ తరగతి తెలుగు వాచకం అట్ట మీద బొమ్మ ఎవంది ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం ఎవడంటే 1947లో ఆంగ్లేయులు ఆలవడానికి అంతే వీడే గుండె తీసి కాల్స్ మరి బరివెత్తులు ఇవ్వడంట. ఎవరు ఎక్కడ ఆంధ్రకేసరి అయి కూర్చున్నాడు. మరి నీ అవ్వ 1947లో వాడిని కలవడానికి వచ్చి మాకు పెడుతున్నావు. 1940లో మా తెలంగాణ స్వతంత్రం వచ్చిందంటే మనకు 1940 మనకు స్వతంత్రం రాలే. ఆంధ్రంది ఒక రాజ్యం, మనదొక రాజ్యం. మనకి ఎప్పుడు వచ్చింది 1947 17 సెప్టెంబర్ అన్నాడు మనకు స్వతంత్రం వచ్చింది. వారి స్వతంత్రం కోసం కొట్లాడినోని తీసి తెలంగాణ 5వ తరగతి అట్ట మీద బొమ్మ నూకినావు. మరి మా స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి నా యాదగిరి చుట్టుముట్టో సూర్యపేట నడుమ నల్లగొండ చుట్టుముట్టో సూర్యపేట నడుమ నల్లగొండ నీ ముండే హైదరాబాదు నీ గోరిగడదమన్నటువంటి యాదగిరి ఫోటో ఉండాలా వద్దా? ఉండాలా వద్దే? నీ గోరిగడదమన్నటువంటి మన కరీంనగర్ అనబేరి ప్రభాకర్ ఫోటో ఉండాలా వద్దా? మన దొడ్డి కొమరేది ఉండాలా వద్దా? మన సాకర ఐలమ్మది ఉండాలా వద్దా? ఉండదు. ఎందుకంటే మన బొమ్మలు మనకి చరిత్ర కాదు. వసవీనింట్లో పీని గల ఈ చదవద్దని చెప్పేసి 3వ తరగతి తెలుగు వాచకం తీసుకున్నాను. ఫస్ట్ 3వ తరగతి తెలుగు వాచకంలో ఊర్ల పేర్లు ఉన్నాయి. ఇట్లా పేజీ మర్రేసిన గంతే. పేజీ మర్రేసుడే. కారెక్కి మనం ఏ ఊరు పోదాము? కారెక్కి మనం కాకినాడ పోదాం. రైలెక్తే రాజమండ్రి, గుర్రం ఎక్కితే గుంటూరు, ఏనుగెక్కితే ఏలూరు, ఒంటెక్కితే ఒంగోలు, బండెక్కితే బందరు. మరి మా ఊరు ఎదురబాయి ముత్తారం ఇలా ఒక ముచ్చట. నేను కారు ఎక్కి కరీంనగర్ పోతే నీకు ఏమైనా నొప్పి ఆశ చెప్పు నాకు ఒక ముట్టరు మా కారు కానీ. అరే కరీంనగర్ కారు రాదారా బాయ్? ఈ అక్షరాల కారు కరీంనగర్ పేరు ఉండాలా వద్దా? అంటే నీళ్ళు వానికే కావాలి, నిధులు వానికే కావాలి, కొలువులు వానికే కావాలి. 60 ఏళ్ళు 1000 మంది చచ్చిపోవాలి. అయిపోయిన తర్వాత మనం కలిసి ఉందాం, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, లేచిపోదాం అంటే సినిమా టైటిల్ ఇవి. ఒక ముప్పిచోడు చెప్పండి. చరిత్ర మాయమైపోతాయి, మా చరిత్రలు ఉండవు, మా నీళ్ళు పోతాయి, మా నిధులు పోతాయి. 1000 మంది బిడ్డలు చచ్చిపోతే ఇంకా కలిసి ఉందాం అనడానికి కోసం ఇంతమందిని చంపుతా ఉంటే ఇంకా ఎంత దుఃఖమేలా వస్తుందా మన తెలంగాణ. ఒక్కటి కాదు చెప్పాలంటే అమ్మ